హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీస్. ఈ రోజు సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మన సన్ రైజర్స్ ఓడిపోయింది, నేను కోల్కతా ఓడిపోయింది, కనీసం 200 కూడా ఓడిపోయారు. వీళ్ళైతే పవర్ ప్లే లోనే 4 వికెట్స్ లాస్. అండ్ రైనా, ధోని, జడేజా వీళ్ళు ముగ్గురు లేకుండా ఇంతవరకు సిఎస్కే మ్యాచ్ ఆడలేదు. ఈ రోజు ఆడింది, దాని ఎఫెక్ట్ ఏందో చూసాం ఆల్రెడీ. అండ్ జడేజా ఈ రోజు కొత్త సెలబ్రేషన్ చూసాం ఆల్రెడీ, గన్ ఫైర్. మరి చూడాలి రాబోయే మ్యాచెస్ లో ఎలా పర్ఫామ్ చేస్తాడనేది. ఆర్ఆర్ టీం చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది ఈ సీజన్. మేబీ ప్లే ఆఫ్స్ కి మంచి కంటెండర్లు అయితే అనిపిస్తుంది. బౌలింగ్ లో గానీ బ్యాటింగ్ లో గానీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అండ్ సిఎస్కే వీక్ పాయింట్స్ అన్ని ఈ రోజు ఒక్కసారిగా ఎక్స్పోజ్ అయిపోయి. బికాస్ బ్రీవిస్ లేకపోవడం, ధోని లాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ టీమ్ లో లేకపోవడం చాలా క్లియర్ గా అనిపించింది. ఒక ప్లానింగ్ లేదు, కెప్టెన్సీ నుంచి అంత ఎఫెక్ట్ అయితే కనపడలేదు కూడా రుతురాజ్ దగ్గర నుంచి. అండ్ బ్యాట్స్మెన్స్ వన్స్ ఫెయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఫెయిల్ అయ్యారు. యాక్చువల్ గా శివం దుబే ఆర్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కొంచెం సిఎస్కే ఎప్పుడు అడ్వాంటేజ్ గా ఉండేది. వికెట్ స్టార్టింగ్ లో పడ్డా కూడా కొంచెం డిఫెన్స్ వేసుకుంటూ మిడిల్ ఆర్డర్ లో కొంచెం బిల్డ్ చేసుకుని మళ్ళీ తర్వాత హిట్టింగ్ చేసేవాళ్ళు. కానీ ఈ రోజు సిఎస్కే అది కనపడలేదు. సో గేమ్ అవేర్నెస్ అనేది క్లియర్ గా మిస్ అయింది. శివం దుబే వచ్చాడు, ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, తర్వాత కొంచెం స్లోగా ఆడుకోవచ్చు, బట్ అదే ఓవర్ లో మళ్ళీ జడేజా వికెట్ ఇచ్చేసాడు. ధోని లాంటి ప్లేయర్ లేకపోవడం క్లియర్ గా లోట్ ఏంటనేది ఈరోజు తెలిసిపోయింది. అండ్ ధోని అయితే ఈ సీజన్ లో ఎన్ని మ్యాచ్లకు వస్తాడనేది క్లారిటీ లేదు. అట్లీస్ట్ ఏప్రిల్ ఎండ్ వరకు రాడని క్లారిటీ వచ్చేసింది టీం నుంచి. సో సిఎస్కే బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ బౌలింగ్ లో మ్యాట్ హెన్రీ కనెక్ట్ అవ్వలేదు. ఒక్క ఖలీల్ అహ్మద్ కి తప్ప ఈవెన్ నూర్ అహ్మద్ కూడా ఈ రోజు బౌలింగ్ పడలేదు. ఈ మ్యాచ్ అనాలిసిస్ లో మెయిన్ గా 3 పాయింట్స్ చూసుకుంటే, ఫస్ట్ ఎక్కడ తప్పు జరిగింది అంటే పవర్ ప్లే లోనే సిఎస్కే సగం మ్యాచ్ ఓడిపోయింది. ఫస్ట్ 2 వికెట్లు పడ్డ తర్వాత వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వలేకపోయారు. సో పవర్ ప్లే లో ఎప్పుడైతే 4 వికెట్స్ పడ్డాయో అప్పుడే మ్యాచ్ సగం ఓడిపోయింది. మనం చెప్పుకుంటాం కదా, పవర్ ప్లే లో మ్యాచ్ గెలవలేం కానీ మ్యాచ్ ఓడిపోవచ్చు అని. అదే విధంగా జరిగింది. ఈ రోజు పవర్ ప్లే లో 4 వికెట్లు పడ్డం, సో మెయిన్ ప్లేయర్స్ అంతా అవుట్ అయిపోవడం వల్ల సిఎస్కే మ్యాచ్ ఆల్మోస్ట్ పవర్ ప్లే లోనే ఓడిపోయింది. ఇంకా సెకండ్ థింగ్, ఈ రోజు మ్యాచ్ లో బెస్ట్ ప్లేయర్ ఎవరంటే అన్డౌటెడ్ గా వైభవ్ సూర్యవంశీ. ఎందుకంటే సిఎస్కే లో ఒక్క బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా కనెక్ట్ చేయలేని టైంలో 15 బాల్స్ 50 కొట్టి ఒక బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఆర్ఆర్ కి మ్యాచ్ చేతిలోకి ఇచ్చేసాడు. వైభవ్ సూర్యవంశీ అన్డౌటెడ్లీ బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద డే. అండ్ డార్క్ హార్స్ ఎవరంటే ఈ రోజు మ్యాచ్ లో రవీంద్ర జడేజా. ఆండ్రే బర్గర్ స్టార్టింగ్ లో 2 వికెట్లు తీసుండొచ్చు, అండ్ జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీసుండొచ్చు, కానీ ఒకే ఓవర్ లో 2 వికెట్లు తీసి సిఎస్కే ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు జడేజా. అదే ఓవర్ లో సర్ఫరాజ్ ఖాన్ అవుట్ అయ్యాడు అండ్ శివం దుబే అవుట్ అయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ ఉండుంటే అవుట్ కాకుండా ఇన్నింగ్స్ బిల్డ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ శివం దుబే నిలబడితే ఏ రకంగా ఆడగలడో మనకు ఆల్రెడీ తెలుసు. సో వాళ్ళిద్దరు వికెట్స్ చాలా కీలకం. ఆ 2 వికెట్స్ ఒకే ఓవర్ లో తీసి జడేజా ఒక వండర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చాడు ఆర్ఆర్ కి. థామ్సన్ ఈ రోజు 6 రన్స్ అవుట్ అయితే జడేజా 2 వికెట్స్ ఇచ్చాడు ఒకే ఓవర్ లో. సో జడేజా డామినేషన్ చూపించాడు వాళ్ళిద్దరు ట్రేడ్ లో. సో ఈ విధంగా ఫస్ట్ మ్యాచ్ లో ఆర్ఆర్ వన్ సైడ్ గా గెలిచింది. లాస్ట్ 3 మ్యాచెస్ ఏది అంత టైట్ గా అయితే జరగలేదు, అంత ఇంట్రెస్టింగ్ గానూ లేదు. రేపు జరగబోయే మ్యాచ్ అని అట్లీస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్.